ఇది ప్రజల రాజ్యం, మన ప్రజారాజ్యం, చైతన్య రాజ్యం, భవితకు పూజ్యం. ఇది ప్రజల రాజ్యం, మన ప్రజారాజ్యం, చైతన్య రాజ్యం, భవితకు పూజ్యం. ఏ దేశమేగనా ఎందుకాలడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగువారికి మరియు ప్రపంచ నలుమూలలా ఉన్న ప్రవాసాంధ్రులందరికీ మా నమస్సమాంజలి. ఒకప్పుడు మానవ సేవయే మాధవ సేవ అని నమ్మి ప్రజాసేవ కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడేవాళ్ళు నాయకులయ్యేవారు. మరి ఈనాడు ప్రజాధనాన్ని దోచుకోవడానికి అతి సులువైన రాజమార్గంగా రాజకీయాన్ని ఎంచుకుంటున్నారు. అయితే ఇటువంటి వ్యక్తులు పదవులు పొందడానికి కారణం ఎవరు? మనమందరం. రాష్ట్రంలో రైతులు, కూలీలు, వివిధ వృత్తుల వారు తమ కుటుంబాలను తిండి పెట్టలేని పరిస్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితి మారాలంటే కష్ట సుఖాలు తెలిసిన ప్రజారాజ్యం రావాలి, ప్రజారాజ్యం కావాలి. కదలరండి, అన్నయ్యతో చరిత్రలో నిలుద్దాం. మంచి మార్పు కోసం ప్రజారాజ్యం వెంట నడుద్దాం. అదే మన ప్రజల రాజ్యం, మన ప్రజారాజ్యం. ఇది ప్రజల రాజ్యం, మన ప్రజారాజ్యం, చైతన్య రాజ్యం, భవితకు పూజ్యం. ఇది ప్రజల రాజ్యం, మన ప్రజారాజ్యం, చైతన్య రాజ్యం, భవితకు పూజ్యం. కావాలి కావాలి న్యాయ సామ్రాజ్యం, రావాలి రావాలి ప్రజారాజ్యం. ఎన్నో ఏళ్లుగా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ తన అభిమాన యువతను ప్రజాహిత కార్యక్రమాల వైపు మళ్లించిన ఘనత పద్మభూషణ్ చిరంజీవి గారికే చెందుతుంది.